6 నెలలు ఓపిక పడితే మన సొంతింట్లో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించొచ్చు. మంచిది. కదిలే కాలం వెనుక ఒరిగే ప్రాణాలెన్నో, కరిగే ఆ దీపముకి సమురే ఎవరు. లక్ష్మీ నివాసం చీకటి వనవాసం. ఏం చేస్తున్నారండి? స్థలాన్ని అమ్మాలనుకుంటున్నాను లక్ష్మి. ఏంటి? ఇంటి స్థలం అమ్మడం ఏంటి? మనకంటూ ఉన్న ఒకే ఒక్క ఆస్తి అది. అది కాక పైగా అక్కడే ఇల్లు కట్టుకుని ఉండాలనేది మన కల కదండి. ఆ ఇంటికి మీరు లక్ష్మీ నివాసం అని పేరు కూడా పెట్టారు. నిజమే లక్ష్మి, కానీ చూస్తున్నావుగా ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు మన దగ్గర. అయ్యో, ఇది మన ఆస్తి మాత్రమే కాదండి. లక్ష్మీ నివాసం అనేది మన కుటుంబ గౌరవం. దాన్ని ఎలా అమ్ముతారు? అమ్మద్దు, ఆ స్థలం అమ్మద్దు. మరి ఇంకేం చేయాలి లక్ష్మి? విఆర్ఎస్ డబ్బులతో జాను పెళ్లి చేశాం. ఆ పిఎఫ్ డబ్బులేమో దొంగలు ఎత్తుకెళ్లారు. చివరికి తులసికి సారె పెట్టడానికి నీ గాజులు అమ్మాల్సి వచ్చింది. ఇంటి ఖర్చులు, ఈ అద్దె, ఈ మందులు, ఇవన్నీ ఎలా లక్ష్మి? సంపాదిస్తానండి.